హాయ్ అండి, నేను మీ సౌందర్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మరొక మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. ఈ వీడియోలో తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ సర్వపిండిని విలేజ్లో ఎక్కువగా ఏ స్టైల్లో ప్రిపేర్ చేస్తారో చూపించబోతున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా ఈజీగా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన సర్వపిండి మనకు 2 రోజుల వరకు నిల్వ ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. తెలంగాణ స్పెషల్స్లో ఫేమస్ ఫుడ్ ఏంటి అంటే మనకు టక్కుమని గుర్తుకొచ్చేది సర్వపిండి. మరి ఈ సర్వపిండిని అందరూ అంత బాగా ఇష్టపడుతూ ఉంటారు. మరి సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రాసెస్లోకి వెళ్ళిపోవడానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందులోకి జల్లించి పెట్టుకున్న 2 కప్పుల వరకు బియ్య పిండిని అయితే యాడ్ చేసేసుకోవాలి. బియ్య పిండిని వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకుని కూడా వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసేసుకోవాలి. 1 కప్పు వరకు నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. నువ్వుల్ని కాస్త ఎక్కువగా వేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోకి కొద్దిగా పసుపుని, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసేసుకోవాలి. సాల్ట్ని వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని కూడా వేసేసుకోవాలి. కారాన్ని వేసుకున్న తర్వాత 1 గంట పాటు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కొద్దిగానే పచ్చిశనగపప్పుని యాడ్ చేస్తున్నాను. మీరు ఎక్కువగా కావాలి అనుకుంటే ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పప్పుని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. పిండిని బాగా కలిపేసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ని ఒకేసారి యాడ్ చేయకండి. పిండి అనేది లూజ్ అయిపోయి పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా రాదు. కాబట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చక్కగా కలిపేసుకోండి. మనం పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చక్కగా ఉండాలి. మరీ లూజ్గా కాకుండా, మరీ గట్టిగా కాకుండా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. పిండిని ఈ విధంగా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఈ పిండిని అయితే పక్కన పెట్టేసుకోవాలి. నేను తీసుకున్న పిండిని ఈ విధంగా 4 పార్ట్స్ లాగా డివైడ్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, ఈ విధంగా చక్కగా పిండిని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెని అయితే తీసేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఆయిల్ని అయితే వేసేసుకోవాలి. ఆయిల్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్నాం కదా, ముందుగా కలిపెట్టుకున్న ఒక పిండి ముద్దను అయితే తీసేసుకోండి. కాస్త పెద్ద సైజులో కావాలి అనుకుంటే పెద్ద సైజులో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, మనం కలిపెట్టుకున్న పిండి ముద్దని తీసేసుకొని ఈ ఆయిల్లోకి అయితే వేసుకొని సర్వపిండిలాగా అయితే ప్రెస్ చేసేసుకోవాలి. సర్వపిండిలాగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో ఈ విధంగా చిన్న హోల్స్ లాగా అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా హోల్స్ లాగా పెట్టుకోవడం వల్ల మనకు సర్వపిండి అనేది ఈవెన్గా కాలుతుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా హోల్స్ లాగా పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు హోల్స్ లాగా పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి. నేను ముందుగానే ఆయిల్ అనేది కాస్త ఎక్కువగా వేసాను కాబట్టి మళ్ళీ ఆయిల్ వేయలేదు. చూడండి, ఈ విధంగా స్టవ్ పైన పెట్టేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, వీడియోలో ఒకసారి మనకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడైతే ఈ సర్వపిండిని తీసి చూపిస్తున్నాను. చూడండి, మనకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయింది అంటే మనకు ప్యాన్ నుండి ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. చూడండి, ప్యాన్ నుండి ఈజీగా వచ్చేస్తుంది. ఎంత చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయిందో చూడండి. ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా ఫ్రై అయిపోయిన సర్వపిండిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం ముందుగా సర్వపిండి ప్రిపేర్ చేసిన ప్యాన్ని అయితే కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచేసుకొని మనము రెండోసారి కూడా ఇదే విధంగా సర్వపిండి లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఒక ప్యాన్లోకి సర్వపిండిని ప్రిపేర్ చేసి అది ఫ్రై అయ్యేంత వరకు మరొక ప్యాన్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా రెండోసారి కూడా సర్వపిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మధ్యలో హోల్స్ పెట్టేసుకొని ఈ హోల్స్లోకి కొద్దిగా ఆయిల్ని అయితే వేసేసుకోవాలి. ఆయిల్ని వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ సర్వపిండిని ఒత్తుకునేటప్పుడు మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా చక్కగా ప్రెస్ చేసుకోండి. అప్పుడే మనకు సర్వపిండి అనేది మంచిగా ఫ్రై అవుతుందండి. చూడండి, మనకు రెండోసారి వేసుకున్న సర్వపిండి కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయింది. ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండోసారి వేసుకున్న సర్వపిండిని కూడా తీసి చూపిస్తున్నాను. చూడండి, ఇది కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయింది కదా. దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసేసుకొని మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా సర్వపిండి లాగా ప్రిపేర్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ
తెలంగాణ స్పెషల్ సర్వపిండి అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో కదా, చూస్తేనే తినాలనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కానీ ఈవినింగ్ టీ టైం స్నాక్స్ లాగా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పిల్లలు ఏదైనా స్నాక్స్ కావాలి అని అడిగినప్పుడు ఒకసారి ఈ సర్వపిండిని ప్రిపేర్ చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఈ సర్వపిండి అంటే నాకైతే చాలా ఇష్టం అండి. మరి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా ప్రిపేర్ చేసిన సర్వపిండి మనకు 2 రోజుల వరకు నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.